ఈ సంవత్సరం ధనస్సు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం చతుర్థ స్థానంలో శని, షష్టమ సప్తమ స్థానాలలో గురువు, చతుర్థ తృతీయ స్థానాలలో రాహువు, దశమ భాగ్యస్థానంలో కేతువు, రవిచంద్ర గ్రహాలు గురు శుక్ర మౌఢ్యములు ప్రధానమైన ఫలితాలను ఇస్తున్నాయి. ఆరోగ్య విషయంలో, ఉద్యోగ విషయంలో జాగ్రత్తలు అవసరం. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. మంచి మాట తీరుని కనబరచగలుగుతారు. మాటల చాతుర్యంతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. నలుగురితో నారాయణ, 10 మందిలో గోవింద అన్న విధంగా మీ ప్రవర్తన, నడవడిక మారబోతున్నాయి. పిల్లల పేరు మీద ధనం దాచగలుగుతారు. అర్ధాష్టమ శని ప్రభావం ప్రారంభమైనది. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం హనుమత్ పాశుపత హోమాన్ని జరిపించాలి. చేతికి పాశుపత కంకణాన్ని ధరించాలి. నిత్యం దుర్గాదేవి శ్లోక పారాయణ చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వాహనాల అమ్మకాల కొనుగోలు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కోర్టుకు సంబంధించిన విషయాలు అనుకూల ఫలితాలు ఆలస్యమవుతాయి. కొత్త వ్యాపార ఆలోచనలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. మనోనిబ్బరంతో ముందడుగు వేసి ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. గృహం, స్థలం, పొలం కొనుగోలు ప్రయత్నాలు ఆలోచనలుగానే మిగిలిపోతాయి. కోపతాపాలకు దూరంగా ఉండండి. సంగీతం, సాహిత్యం పట్ల ఆకర్షితులవుతారు. ఆసక్తిని కనబరుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. రుణాలు ఇవ్వటం, రుణాలు తీసుకోవటం ఈ సంవత్సరం ఈ ధనస్సు రాశి వారికి పనికిరాదు. శుభకార్యాలు, శుభకార్య సంబంధిత ప్రసంగాలు ఫలవంతంగా సాగుతాయి. సహోదర సహోదరీ వర్గంతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమైంది అని అన్నారు కదమ్మా. సాధారణంగా అర్ధాష్టమ శనిలో శని వల్ల మనకి ఎలాంటి ప్రభావాలు కలుగుతాయి? ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ధనస్సు రాశి నుండి తృతీయ స్థానంలో మే ఆఖరి నాటికి రాహుగ్రహ సంచారం ప్రారంభమవుతుంది. చతుర్థ స్థానంలో శని సంచారం ఈ ఉగాది నుండి ప్రారంభమవుతుంది. షష్టమ సప్తమ స్థానాలలో గురుగ్రహ సంచారం కలుగుతున్నది. ఈ సమయంలో మనమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారతాము. అంటే బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఇంట్లో అందరూ మనల్ని గౌరవిస్తారు. ఏ పనైనా బాధ్యత అయినా ముందు మనల్నే పిలుస్తారు. ఎప్పుడైనా ఇంటి పెద్దకు కావచ్చు, ఆ యొక్క వ్యవహారంలో ఉన్నటువంటి పెద్ద మనిషికి కావచ్చు, మొట్టికాయలు ఎక్కువగా వాళ్ళకే పడతాయి. కాబట్టి ఈ ధనస్సు రాశి వారికి కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఇలాంటి ఫలితాలే ఏర్పడుతుంటాయి. బాధ్యతలు స్వీకరించినప్పుడు దానికి అనుగుణంగా మీరు ప్రవర్తించగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. ఇందాక అనుకున్నాము, సహోదర సహోదరి వర్గంతో మాట పట్టింపులు ఏర్పడవచ్చు. కాస్త మాట్లాడే విధానంలో కాస్తంత జాగ్రత్తలు అవసరం. ఏది ఏమైనప్పటికీ ఈ సంవత్సరం బాగుంటుంది. కానీ కాకపోతే ఒత్తిడి మరింతగా పెరుగుతుంది. కుటుంబ బరువు బాధ్యతలు కూడా పెరుగుతాయి. కుటుంబపరమైనటువంటి అంశాలలో జాగ్రత్తలు అవసరం. అష్టమ శని కావచ్చు, అర్ధాష్టమ శని కావచ్చు, కుటుంబపరమైనటువంటి విషయాలలో శ్రద్ధ ఎక్కువగా కేంద్రీకరించవలసి ఉంటుంది. విన్నారు కదా, ధనస్సు రాశివారు మీకు కోపం వచ్చినట్లయితే కొద్దిగా శాంతంగా ఉండేటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చేయటం, అంతేకాకుండా అప్పులు ఇవ్వకుండా ఉండటం, అప్పులు తీసుకోకుండా ఉండటం, ఇలాంటివన్నీ కనుక మీరు చేసినట్లయితే ఆనందంగా ఉంటారు ఈ సంవత్సరం. ఇలాంటివన్నీ పాటించండి.